الله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا وسيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واعبد ربك حتى يأتيك اليقين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما الله యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, అల్లాహ్ తాలా మనందరినీ సృష్టించాడు. అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు? పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని గనక మీరు ప్రశ్నించినట్లయితే పవిత్ర ఖురాన్ గ్రంథం సమాధానం ఇస్తూ ఉన్నది. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ అంటూ ఉన్నారు, మేము మానవులను జిన్నాతులను కేవలం నా యొక్క ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను. మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ యొక్క ఆరాధన కోసం సృష్టింపబడ్డారు. మరి ఈ ఆరాధన మనిషి ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? ఒకసారి నన్ను మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఉంది ప్రియులారా. ఈ ఆరాధన కేవలం కొన్ని రోజులకు ప్రత్యేకమా, కొన్ని దినాలకు ప్రత్యేకమా, కొన్ని నెలలకు ప్రత్యేకమా? ఈరోజు ముస్లిం సమాజం యొక్క స్థితి, రమజాను మాసము గడవగానే ముస్లిములకు మస్జిద్ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది అని చెప్పాల్సి వస్తుంది అంటే మన ఈమాన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి రమజాన్ అయిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు వాస్తవం, అల్లాహ్ రక్షించుగాక. ఖాళీ మస్జిదులతో అల్లాహ్కు తెలియాలి ఎంతవరకు మస్జిద్ వాస్తవంగా ఖాళీగా ఉన్నదో. అయినప్పటికీ చెప్పేవారు రమజాన్ తరువాత తిరిగి మస్జిదులకు రండి అని పిలవాల్సి వస్తుంది అంటే ముస్లిం సమాజానికి మనం ప్రత్యేక మాసములో ఇబాదత్ చేసేవారిగా ఉన్నామా, లేక మరణం వచ్చేంత వరకు అల్లాహ్ యొక్క ఇబాదత్ చేసే వారిలో ఉన్నామా? అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో 6236 వాక్యాలు అవతరింపజేశారు.
ఈ 6236 వాక్యాలలో అల్లా ఎక్కడా కూడా మీరు రమజాన్ లో ముస్లిములుగా ఉండండి, రమజాన్ అయిన తరువాత మస్జిదులు విడిచిపెట్టేయండి చెప్పలేదే. అల్లా ఏమన్నారు? 15వ సూర హిజ్ర్ వాక్యము సంఖ్య 99లో అల్లా అంటున్నారు, వఅబుద్ రబ్బక హత్తా యఅతియకల్ యకీన్. మీకు మరణం వచ్చేంత వరకు మీరు అల్లాహ్ యొక్క ఆరాధన చెయ్యండి. ఒక ముస్లిం అనేవాడు రమజాను మాసంలో ఆరాధన చేసి రమజాను మాసం అయిన వెంటనే తిరిగి శైతాన్ యొక్క ఉచ్చులో చిక్కుకునేవాడు కాదు ప్రియులారా. ఈరోజు మిమ్మల్ని మీరు నన్ను నేను ప్రశ్నించుకోవాల్సిన విషయం, రమజాన్ అయిన వెంటనే తిరిగి శైతాన్ యొక్క కబంధ హస్తాలలోకి మనం వెళ్ళిపోయామా, లేక రమజాన్ అయిన తరువాత కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే వారిలో మనం ఉన్నామా? వాస్తవానికి రమజాన్ గడిచింది, మనలో రమజాన్ ఎవరు పొందారు? చెబితే బాధ అనిపిస్తుంది. నేటి సమాజం రమజాన్ ఎవరు పొందారు అంటే, రమజాన్ ఇలాంటి మాసం అయిపోయింది, తినే మాసం తాగే మాసముగా. రమజాన్ లో ఏం సంపాదించుకున్నారు అంటే మాషాల్లా తబారకల్లా ఒక పెద్ద తినే లిస్ట్ మన చేతిలో ఉంటుంది. రంజాన్ లో ఈ సంవత్సరం ఇన్ని స్పెషల్ ఐటమ్లు తిన్నామండి, రమజాన్ లో ఇన్ని స్పెషల్ ఐటమ్లు మేము త్రాగాము, రమజాన్ లో ఇబాదత్ లో నేను ఇంత ముందడుగు వేసుకున్నాను అల్హమ్దులిల్లా. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. రమజాన్ లో చేసిన ఆరాధన లిస్ట్, ఇంత రంజాన్ లో నా ఇబాదత్ ఈ విధంగా కొనసాగింది, ఇన్ని ఉపవాసాలు నా అయ్యాయి, ఇన్ని తహజ్జుద్లు ఆచరించాను, ఇంత ఖురాన్ పఠించాము. ఏది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. రమజాన్ మన జీవితాలలో ఏం కోరింది? వాస్తవానికి మనలో రమజాన్ ఎవరు పొందారు? రమజాన్ అయిపోయింది. సలఫు సాలిహీన్ రమజాను రావటానికి 6 మాసాల ముందు నుండి అల్లాహుమ్మ బల్లిగనా రమజాన్, అల్లా మాకు రమజాన్ ప్రసాదించు అని అల్లాహ్తో అడిగేవారు. రమజాన్ అయిన తరువాత అనేక మాసాల వరకు రమజాన్ లో మేము చేసిన ఆరాధన స్వీకరించు అని దుఆ అడిగేవారు. ఇప్పుడు ప్రశ్న, రమజాన్ నెల పొందిన నేను నా జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చాను? రమజాన్ లో 5 పూటల నమాజ్ ఆచరించాను, సోమవారం పండగ అయింది, మంగళవారం నుండి ఈ రోజు వరకు నేను ఎలా ఉన్నాను? ఉలమాలు అంటూ ఉన్నారు, వారి రమజాన్ అల్లాహ్ వద్ద స్వీకరింపబడింది. ఎవరైతే రమజాన్ లో ఆచరించినట్టు రమజాను తరువాత కూడా ఇబాదత్ చేశారు. వాస్తవానికి మనలో ఎవరు రమజాన్ పొందారు? మనలో రమజాన్ ఎవరు పొందారు? రమజాన్ వారే పొందారు ఎవరైతే రమజాను నెలను పొంది తమ యొక్క పాపాలు కాల్చబడేటట్లు, తమ యొక్క పాపాలు దహింపబడేటట్టు ఇబాదత్ చేశారు. అసలు ఆ నెలను రమజాను నెల అని ఎందుకన్నారు? దానికి రమజాన్ పేరు ఎందుకు వచ్చిందండి? ఇన్నమా యుసమ్మి రమదాన లిఅన్నహు యర్మిదు దునూబ. దానిని రమజాన్ అందుకు అన్నారు ఎందుకంటే ఆ నెలలో మనిషి యొక్క పాపాలు దహింపబడతాయి. ఇప్పుడు ప్రశ్న, రమజాన్ లో నా పాపాలు దహింపబడ్డాయా, లేక రమజాన్ అయిన తరువాత నా పాపాలు తిరిగి బయటకు వచ్చి నా జీవితంలో అడుగు పెట్టేశాయా? రమజాన్ పొందిన వాడు ఎవరైతే తన పాపాలు దహింపబడేటట్టు చేసుకున్నాడు. రమజాన్ అయిపోయింది, చాలా మంది ఇళ్లలో రమజాన్ నెల వస్తే టీవీల మీద పెద్ద పెద్ద ఏంటండి దుప్పట్లు వగైరా పడిపోతాయి. ఇప్పుడు ఆ సమయం ఉందో లేదో అల్లాహకు తెలియాలి. అంటే నాకు ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందో తెలియదు, ఎందుకంటే మన వద్ద లేవు కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రమజాన్ రాగానే ఆ టీవీ మీద పెద్ద తెర పడిపోతుంది, రమజాన్ నెల అయిన వెంటనే తిరిగి టీవీ మీద తెర పక్కకు తొలగిపోతుంది. ఇది ముస్లిం యొక్క జీవన విధానం కాదు ప్రియులారా. సుబ్హానల్లాహ్. అంటే గురుగారు రంజాన్ లో కూడా తెర వేయొద్దంటారా, రంజాన్ లో కూడా చూడమంటారా? లేదు. జీవితాంతం పనికి రాని విషయం నుండి
ఏదైతే ఈరోజు టీవీ స్థానాన్ని మొబైల్ ఫోన్ ఆక్రమించేసింది లేండి, వేరే విషయం. ఏదేమైనప్పటికీ ప్రియులారా, రమజాన్ దాన్ని అన్నారు ఎవరైతే తమ పాపాలను రమజాన్ లో కాల్చి, రమజాన్ లో దహించి తన జీవితం నుండి పాపాన్ని తీసి బయట పెట్టేశాడు. ఇప్పుడు ప్రశ్న, రమజాన్ మాసంలో కొన్ని పాపాల నుండి మనం దూరం అయ్యాం. ఆ పాపాలు జీవితాంతం చెయ్యకపోతే మీ రమజాన్ సాఫల్యం పొందినట్టు. మీరు రమజాన్ మాసంలో రమజాన్ అయిన వెంటనే తిరిగి నా జీవితంలో జూదము, వ్యభిచారము, మద్యము, వడ్డీ, సిగరెట్టు, రకరకాల శైతాన్ కోరికలు వచ్చేసాయా, మీరు రమజాన్ను పొందనట్టు ప్రియులా. రమజాన్ను పొందిన వాడు ఎవరు? రమజాన్ను పొందిన వాడు మనలో ఎవరు? ఎవరైతే వారి జీవితంలో తక్వాను పొందారు. రమజాన్ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రియులారా? అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఏమన్నారు? యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా, కుతిబ అలైకుముస్ సియామ్, మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి. కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుమ్, మీ పూర్వీకులపై ఏ విధంగానైతే రమజాన్ ఉపవాసాలు విధి చేయబడ్డాయో. ఎందుకండి? ఎందుకు? లఅల్లకుం తత్తఖూన్, మీ జీవితాలలో భయభక్తి రావాలని. ఇప్పుడు రెండవ ప్రశ్న, రమజాను మాసాన్ని పొంది నా జీవితంలో భయభక్తి ఎంతవరకు వచ్చింది? రమజాన్ను పొంది నేను నా జీవితంలో అల్లాహకు ఎంత దగ్గరయ్యాను? వాడి రమజాన్ అల్లాహ్ వద్ద స్వీకరింపబడుతుంది ప్రియులారా. ఒకసారి ప్రశ్నించండి, రమజాన్ లో ఉన్న భయభక్తి పెరిగిందా? రమజాన్ అయిన వెంటనే మన జీవితం నుండి తక్కువ వెనక్కి వెళ్ళిపోయిందా? మనమంతా ప్రశ్నించుకోవాలి సోదరులారా. తక్కువ దేన్నన్నారు? భయభక్తి అని దేన్నన్నారు? ఉలమాలు అంటూ ఉన్నారు, తక్కువ దానిని అంటారు ఒక మనిషి హరాం నుండి దూరమై హలాల్ వైపునకు తన జీవితంలో ముందడుగు వేయాలి, హరాం విడిచిపెట్టాలి, హలాల్ వైపునకు రావాలి. వారి జీవితమే తక్వాతో కూడిన జీవితం ప్రియులారా. ఇక మూడవ మాట, రమజాన్ నెలను పొంది మన జీవితంలో తౌబా గనక లేకపోతే, మనం తౌబా చేసుకొని అల్లాహ్కు దగ్గర కాకపోతే, రమజాన్ తరువాత తిరిగి హరాంలో ప్రవేశించినట్లయితే మన రమజాన్ అల్లాహ్ స్వీకరించనట్టు ప్రియులారా. ఏం నేర్పింది రమజాన్? ఒక్కసారి ఈ 3 రోజుల్లో మన నమాజులు ఎలా ఉన్నాయి? గడిచిన 3 దినాలలో ఏ విధంగా నేను ఉన్నాను? సుబ్హానల్లాహ్, రమజాన్ లో ఎలా ఉన్నాను? ఇలాంటి జీవితం ఒక విశ్వాసి జీవితం కాదు ప్రియులారా. వాస్తవానికి మనం రమజాను మాసము ద్వారా మన జీవితములో పాపాలను దూరము చేసుకోవాలి. రమజాను మాసము ద్వారా మన జీవితంలో తక్వాను పెంచుకోవాలి. రమజాను మాసము ద్వారా మనము తౌబా చేసి పాపకార్యాలకు దూరం అవ్వాలి. రమజాను మాసము ద్వారా మన జీవితంలో ఏం ప్రవేశించాలి? సత్కార్యాలు ప్రవేశించాలి. రమజానులో ప్రతి రాత్రి ఒక పిలుపు పిలిచేవాడు. ఏమని పిలిచేవాడు? యా బాగియల్ ఖైరి అక్బిల్, ఓ మేలు చేసేవాడా మేలు చెయ్యటములో ముందడుగు వెయ్యు. యా బాగియల్ ఖైరి యా బాగియష్ షర్రి అక్సిర్, ఓ చెడు చేసేవాడా చెడు నుండి వెనక్కిరా. రమజాన్ లో ప్రతి రాత్రి పిలిపిచ్చేవాడు పిలిపిస్తాడు. యా బాగియల్ ఖైరి అక్బిల్, ఓ మేలు చేసేవాడా మేలు చెయ్యటములో ముందడుగు వేయు. యా బాగియష్ షర్రి అక్సిర్, ఓ చెడు చేసేవాడా చెడు చెయ్యటం నుండి కాస్త తగ్గించుకో. మరి రమజాన్ అయిన వెంటనే మన జీవితంలో చెడు పెరిగిపోయిందా? ఇంకా మన జీవితంలో ఖైరుందా? రమజాన్ అయింది కదా, రమజాన్ తరువాత మన జీవితంలో ఇంకా మేలును మిగిల్చి ఉంచామా? ఏ హరాం నుండి మనం రంజాన్ లో దూరంగా ఉండే ప్రయత్నము చేశాము? అబద్ధం ఆడటం నుండి, చెడు చూడటం నుండి, చెడు మాట్లాడటం నుండి, చెడు తినటం త్రాగటం నుండి రమజాన్ లో ఎంత దూరం అయ్యామో, రమజాన్ అయిన వెంటనే తిరిగి చెడును పట్టుకుంటున్నారు. కొంతమంది శైతాన్ వీరి వద్దకు రాకపోయినా వీరు వెళ్లి శైతాన్ను పట్టుకునే రకంగా మారిపోతున్నారు. ఇది ముస్లిం జీవితం కాదు ప్రియులారా. ఈ రోజు మనం ఈ విధంగా ప్రాపంచిక జీవితంలో
అల్లాహ్ మరియు ప్రవక్త నిర్ణయించిన హద్దులకు మనము లోబడి జీవితాన్ని గడిపితే సోదరులారా మన ఆఖిరత్ బాగుంటుంది సోదరులారా. కేవలం 29 రోజులు మనం అల్లాహ్ యొక్క దాసులము కాము సోదరులారా. మనకు మరణం వచ్చేంత వరకు, మన దేహము నుండి ప్రాణం పోయేంత వరకు మనం అల్లాహ్ యొక్క దాసులం ప్రియులారా. దీని గురించి మనం ఎందుకు ఆలోచించటం లేదు? వాస్తవానికి రమజాన్ ఎవరి కోసం, పండుగ ఎవరి కోసం ప్రియులారా? రమజాన్ పండుగ దినాన విశ్వాసుల నాయకుడు హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు పండుగ దినాన ఎండిపోయిన రొట్టె ముక్క హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు నూనెలో ముంచుకొని తింటున్నారు. ఏ దినాన? పండగ దినాన హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు ఎండిపోయిన రొట్టె ముక్క జైతూన్ నూనెలో ముంచుకొని తింటున్నారు. ప్రశ్నించేవాడు ప్రశ్నించాడు, ఓ విశ్వాసుల నాయక, పండగ దినాన ఎండిపోయిన రొట్టె ముక్క మీరు జైతూన్ నూనెలో ముంచుకొని తింటున్నారేంటి? హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, పండుగ వారిది కాదు ఎవరైతే నూతన వస్త్రాలు ధరించారో, పండుగ వారిది కాదు ఎవరైతే ప్రత్యేకమైన వంటకాలు తిన్నారో, పండుగ వారిది ఎవరి ఉపవాసాలు స్వీకరింపబడ్డాయో, పండుగ వారిది ఎవరి తరావీహ్ స్వీకరించబడిందో, పండుగ వారిది ఎవరి తౌబా స్వీకరించబడినదో, పండుగ వారిది ఎవరైతే అల్లాహకు విధేయత చూపాడో. అల్లాహకు విధేయత చూపినంత వరకు మాకు ప్రతిరోజు పండుగే. అల్లాహకు విధేయత చూపితే మాకు ఈ రోజు పండగే, అల్లాహకు విధేయత చూపితే మాకు రేపు పండగే. పండుగ వారిది ప్రియులారా ఎవరైతే జీవితపు చివరి శ్వాస వరకు అల్లాహకు విధేయత చూపుతారు. ఈరోజు అల్లాహకు విధేయత చూపటంలో మనం ఎక్కడున్నాం? రమజాను మాసంలో కొన్ని విషయాల నుండి దూరం అయిపోయాం. రమజాన్ తరువాత తిరిగి మన జీవితంలో చెడు వచ్చేస్తుంది. అల్లాహకు విధేయత చూపే ఆ జీవితంలో గొప్ప మాధుర్యం మనం పొందుతున్నామా? రమజాన్ మస్జిద్ తో అంటి పెట్టుకొని ఉన్నాం. రమజాన్ మాషాల్లా పురుషులు కూడా జీవితం చక్కగా గడిపారు. స్త్రీలు మస్జిద్లకు వచ్చేవారు. రంజాన్ అయిన వెంటనే తిరిగి అన్ని హలాల్ చేసుకున్నాం. ఇది విధేయత? ఒక్కసారి ప్రశ్నించుకున్నాం, ఇది విధేయత? సుబ్హానల్లాహ్. విధేయత జీవితాంతం వరకు ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా విధేయత దేన్నంటారండి? విధేయత దేన్నంటారు? ఏదైతే ప్రవక్త వారు ఏదైనా విషయాన్ని ఆజ్ఞాపిస్తే దాని నుండి పూర్తిగా దూరం అయిపోవటాన్ని విధేయత అంటారు. సహబాలు మద్యం హరాం చేయబడింది ఇస్లాంలో. ఎప్పుడు? మద్యం హిజ్రీ 10వ సంవత్సరంలో హరాం చేయబడినది. సహీ బుఖారీలో హదీస్ వస్తుంది. హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, నేను అబూ తల్హా ఇంటిలో ఉన్నాను. నేను మద్యం త్రాగేవారము కాదు గాని ఫదీక్ అని పిలువబడే ఒక ద్రాక్ష రసాన్ని త్రాగేవారం. అందులో కూడా మత్తు ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, ఫలానా విషయం అవతరించింది మీకు తెలుసా? బయట ఒక వ్యక్తి పిలుపు అలా అరుస్తూ బయటకు వెళ్తున్నాడు. హజరత్ అబూ తల్హా అన్నారు, అనస్ బయటకు వెళ్ళు, ఎవరో వ్యక్తి ఏదో పిలుపు ప్రకటిస్తున్నాడు. బయటకు వెళ్ళారు అనస్ రదియల్లాహు తాలా. అది ఏం పిలుపండి? అల్లాహ్ తాలా మద్యాన్ని హరాం చేశాడు అన్న పిలుపు ప్రియులారా. వారి చేతులలో మద్యము గ్లాసులు ఉన్నాయి. ఎప్పుడైతే పిలుపు ప్రకటించేవాడు అల్లాహ్ తాలా మద్యము హరాం చేశాడు అన్న పిలుపు వీరి చెవిలో పడిందో ఆ నిమిషాన వారి చేతిలో ఉన్న ఆ మద్యపు గ్లాసు కింద పడిపోయింది. తిరిగి వారి జీవితాలలో మద్యం అన్నది ప్రవేశించలేదు ప్రియులారా. ఇది విధేయత అంటే ప్రియులారా. ఏ విషయాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త ధర్మ నిషేధము చేశారో జీవితములో దాని జోలికి వెళ్ళకపోవటమే విధేయత.
మనం 13 గంటలు సుబ్హానల్లా ఉపవాసం పెట్టేవాడు 14 గంటలు విధేయత చూపుతాడు, 15వ గంట అవిధేయత చూపి ఇఫ్తార్ చేసి ఎంత పరేషాన్ గా ఉంటాడంటే 15వ గంటకు వెళ్లి సిగరెట్ తాగకపోతే వాడి ఉపవాసమే ఆ రోజు కానట్టుగా ఫీల్ అవుతాడు. అవ్వట్లేదా? 14 గంటలు ఉపవాసం పెట్టి ఇఫ్తార్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకపోతే ఎంతమంది లబోదిబోగా వారి జీవితం ఉంటుంది. కేవక్కర్లేదు, మగ్రిబ్ అయిన వెంటనే బయటికి వెళ్ళడం, సిగరెట్ కాల్చటం. దీనిని విధేయత అంటారా ప్రియులారా? ఆలోచించండి. మీకు స్వర్గము కావాలి అంటే ధర్మశాస్త్రము జోక్ కాదు ప్రియులారా, ధర్మశాస్త్రం తమాషా కాదు ప్రియులారా. ధర్మశాస్త్రం మనోవాంఛకు ఇష్ట ప్రకారం జీవితం గడపటం ధర్మశాస్త్రం కాదు ప్రియులారా. ధర్మశాస్త్రం అంటే అల్లాహ్ మరియు ప్రవక్త నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితం గడపటాన్ని ధర్మశాస్త్రం అంటారు ప్రియులారా. ఈరోజు మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామా లేక మనోశాస్త్రాన్ని అనుసరిస్తున్నామా? నా మనస్సు చెప్పిన ధర్మశాస్త్రంపై ఉన్నానా, అల్లాహ్ మరియు ప్రవక్త చెప్పిన ధర్మశాస్త్రంపై ఉన్నానా? ఎవరైతే ధర్మాన్ని సీరియస్ గా తీసుకుంటారో వారి జీవితాలు ఇహ పరలోకాలలో సాఫల్యం చెందుతాయి. ధర్మశాస్త్రాన్ని కాలక్షేపం అనుకుంటే అల్లాహ్ వారికి హిదాయత్ చూపించాలి ప్రియులారా. అల్లాహు అక్బర్. విధేయత దేన్నంటారు ప్రియులారా? విధేయత అని దేన్నంటారు? ఒక స్త్రీ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు తోటి వారితో అంటున్నారు, బుఖారీలో హదీస్ వస్తుంది, స్వర్గానికి వెళ్లే స్త్రీని మీకు చూపించనా? స్వర్గానికి వెళ్లే స్త్రీని మీకు చూపించనా? సహబాలు ఎందుకు వద్దంటారు? చూపించండి అయ్యా. ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది. ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది. ప్రవక్తతో విన్నవించుకుంది, అయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు మూర్ఛ వ్యాధి ఉందయ్యా. ఆ మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు నా దేహంపై బట్టలు చిందర వందరైపోతాయి, నా దేహంపై బట్టలు నా దేహం నుండి పక్కకు తొలగిపోతాయి. తమరు అల్లాహ్తో దువా చెయ్యండి, నా మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని. ప్రవక్త వారు అన్నారు, అమ్మా నువ్వు గనక ఈ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహిస్తే నీకు స్వర్గం ఉందమ్మా. నువ్వు గనక ఈ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహిస్తే నీకు స్వర్గం ఉంది. లేదంటే దువా చెయ్యమంటావా? నేను అల్లాహ్తో దువా చేస్తాను. ఆ స్త్రీ చెప్పింది, ప్రవక్త నోటి వెంట స్వర్గపు శుభవార్త విన్న తరువాత ఆ స్త్రీ దువా చేయించుకుంటుందా, ఓర్పు వహిస్తుందా? ప్రవక్త అన్నారు, ఓర్పు వహించమ్మా, నీకు అల్లాహ్ తాలా స్వర్గాన్ని ఇస్తాడు. ఆ స్త్రీ ఏం చెప్పింది? అయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఓర్పునే వహిస్తాను, ఈ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహిస్తాను, సహనం వహిస్తాను. కానీ ఒక దువా చేసి పెట్టండి అయ్యా, ఎప్పుడైతే మూర్ఛ వ్యాధి వచ్చి నా దేహంపై బట్టలు చిందర వందరైపోతాయో అల్లాహ్తో దువా చెయ్యండి, నాకు మూర్ఛ వచ్చినప్పుడు నా దేహంపై బట్టలు అటు ఇటు కదలకుండా, నా పరదా ఏమాత్రం భంగం వాటిల్లకుండా నా దేహంపై దుస్తులు అలాగే ఉండాలి. సుబ్హానల్లాహ్. దీనిని విధేయత అంటారు ప్రియుల. ఈరోజు మన సోదరులలో హరాం నుండి దూరమయ్యే విధేయత ఉందా? అల్లాహ్ మద్యాన్ని హరాం అన్నాడు, ఈరోజు మనం మద్యం వెంట వెంపర్లాడుతున్నాం. అల్లాహ్ వ్యభిచారం హరాం అన్నాడు, ఈరోజు వ్యభిచారం వెంట పరిగెత్తుతున్నాడు. అల్లాహ్ తాలా వడ్డీ హరాం అన్నాడు, ఈరోజు వడ్డీ వెంట జీవితం గడుపుతున్నాడు. అల్లాహ్ హరాం చేసిన వాటిని ఈరోజు మనం వాటిని పొందటానికి వెంపర్లాడుతున్నాం. మనం ముస్లిములమా పిలువరా? ఆలోచించండి. ఇప్పుడు నేనేదో చెప్పేస్తున్నాను, మీరు ఏదో వినేస్తున్నారు కాదు. అస్సలు నేను ముస్లిం అన్న తరువాత నా జీవితంలో ప్రాథమిక సిద్ధాంతాలు ఏంటి? మన సోదరిమణులు సుబ్హానల్లాహ్ చూడండి, ఆవిడ ఆ సోదరిమణి నల్లటి నీగ్రో స్త్రీ ఏమంటుంది ప్రవక్తతో? నాకు మూర్ఛ వచ్చినా పర్వాలేదు, ఓర్పైతే వహిస్తాను, కానీ నా దేహంపై ఉన్న హిజాబ్, నా దేహంపై ఉన్న పరదా అటు ఇటు కదలకూడదు, పర పురుషుని కన్ను ఆ స్త్రీ దేహంపై పడకూడదు విన్నవిస్తుంది. ఈరోజు హిజాబ్ ఎలా ఉన్నాం? మన సోదరిమణులు హిజాబ్ ఎలా పాటిస్తున్నారు? ఆ సోదరిమణి ఒకసారి చూడండి విధేయత. ఈ రోజు హిజాబ్ ఒక ఆట వస్తువు మాదిరిగా తయారైపోయింది ప్రియులారా.
లేదు సోదరులారా, మనం అల్లాహకు విధేయత చూపేవారిగా మారాలి. అలాంటి వారి కోసం ఈ రోజు పండుగ, రేపు పండుగ, జీవితాంతం పండుగ ప్రియులారా. ఆ తరువాత హజరతే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహు తాలా తెలియజేస్తున్నారు, లైసల్ ఈదు లిమన్ లబిసల్ జదీద వలాకిన్నల్ ఈదు లిమన్ ఖాఫ వఈదల్లాహ్. పండుగ వారి కోసం, ఎవరైతే నూతన వస్త్రాలు ధరిస్తారో పండుగ వారి కోసం కాదు, ఎవరైతే ప్రళయ దినానికి భయపడతారో వారిదే అసలైన పండుగ. మన జీవితాలలో ప్రళయ దినం గుర్తొస్తుందా ప్రియులారా? మనం చనిపోబోతున్నాం. ఒక దినాన మనమంతా తిరిగి లేచి అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి. ఇది గుర్తుందా? ఎంతమంది ఈరోజు ప్రళయ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈరోజు మనలో తెలివైన వాడెవరు? చక్కగా మాట్లాడేవాడు. ప్రపంచంలో అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే 420 పనులు చేసేవాడు మన దృష్టిలో తెలివైనవాడు. ఎవరైనా ఆఖిరత్ అల్లా 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 అనుకుంటే మన యొక్క మనో మస్తిష్కాల్లో నిరూపించేవాడు. ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రశ్నించాడు, ప్రవక్త, మాలో అందరికంటే గొప్పవాడెవరు? మాలో అందరికంటే గొప్పవాడు ఎవరు? ప్రవక్త అన్నారు, మీలో అందరికంటే గొప్పవాడు ఆ వ్యక్తి ఎవరైతే బెస్ట్ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో, ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉన్నాడో వాడు మీలో అందరికంటే గొప్పవాడు. రెండవ ప్రశ్న ప్రశ్నించారు, ప్రవక్త, మాలో అందరికంటే తెలివైన వాడెవరు? ఒకసారి మీరు ఊహించండి, ప్రవక్త ఏం చెప్పుంటారు? మన దృష్టిలో తెలివైన వారెవరు సమాజంలో? ఒకసారి ఆలోచించండి. ప్రవక్త వారు ప్రశ్నింపబడ్డారు, మాలో అందరికంటే తెలివైన వాడెవరు? ప్రవక్త వారు అన్నారు, మీలో అందరికంటే తెలివైన వాడు ఆ వ్యక్తి ఎవరైతే మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకుంటూ మరణాంతర జీవితం కోసం ఆలోచిస్తూ ఉంటాడో వాడు మీలో తెలివైన వాడు. ఈరోజు మనకి మరణం గుర్తుకు వస్తుందా ప్రియులారా? ఈరోజు మరణం అన్న పదం పలికితేనే బకెట్తో నీళ్లు పోసుకున్నంత భయం మనం. ఈరోజు మరణం గురించి మాట్లాడితేనే ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఏం చేస్తావు ప్రపంచంలో? మరణం రాదా? సుబ్హానల్లాహ్. అయ్యా, మరణం చెప్పి వస్తుందా? మరణం కోసం తయారు ఏం చేస్తున్నాం? మరణాంతర జీవితం కోసం ఏం సామాగ్రి ఉంది? నేను నా జీవితంలో నా చివరి శ్వాస వరకు ఈ మాట చెబుతూ ఉంటాను ప్రియులారా. ఈ రోజు ఉదయం నిద్ర లెగిశాను, నా ఈ చేతులతో గుస్సులు స్నానం ఆచరించాను, నా ఈ చేతులతో వస్త్రాలు ధరించుకున్నాను, నా ఈ కాళ్లతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. ఉదయం నిద్ర లెగిశాను, ఈ చేతులతో స్నానం ఆచరించాను, ఈ చేతులతో దుస్తులు ధరించాను, ఈ కాళ్లతో మస్జిద్కు నడుచుకుంటూ వచ్చాను. ఎవరికి తెలుసు రేపు శనివారం స్నానం ఆచరించటానికి ఈ రెండు చేతులు పనిచెయ్యవేమో. రేపు ఈ సమయానికి నలుగురు నన్ను పడుకోబెట్టి నాకు గుస్సులు స్నానం ఇస్తూ ఉంటారేమో. ఈ రోజు ఈ చేతులతో బట్టలు ధరించుకున్నాను, రేపు ఈ చేతులతో ఈ బట్టలు ధరించలేమో. నలుగురు ఈ సమయానికి పడుకోబెట్టి నా దేహానికి కఫన్ వస్త్రాన్ని చుడుతూ ఉంటారేమో. ఈ రోజు నా కాళ్లతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను, రేపు ఏ సమయానికి నలుగురు జనాజాలో మోసుకొని మస్జిద్కు తీసుకువస్తారేమో. ఇదే జీవితం ప్రియులారా, ఇదే జీవిత వాస్తవికత, జీవిత సత్యం. ఒక్కసారి ఆలోచిద్దాం. అల్లాహు అక్బర్. ఈ రోజు మనకు మరణం గురించి ఆలోచించే సమయం లేదు ప్రియులారా. ఈ రోజు మనకి ఆఖిరత్ కోసం ఆలోచించే సమయం లేదు. నేను విశ్వాసినా, నా పేరు అబ్దుల్ రహమాన్, నా పేరు అబ్దుల్ జబ్బార్, ముస్లింలకు ఏమైనా నేను పెద్ద మాట్లాడుతాను. ఆఖిరత్ నుండి కాపాడుకోలేకపోతే నువ్వెంత పెద్ద ముస్లిం అయ్యి ఏం ప్రయోజనం ఉంది? సుబ్హానల్లాహ్. ఈ రోజు మనం ప్రపంచానికి చూపిస్తాం నా ఇస్లాం. నన్ను ఆఖిరత్ నుండి కాపాడుకోవటానికి నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు మరణం గుర్తుకు లేదు, ఆఖిరత్ గుర్తుకు లేదు, సమాధి గుర్తుకు లేదు, అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి అన్న విషయం గుర్తు లేదు. నేను ముస్లిం ఆలోచించండి.
ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రియులారా. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలా సమాధిని చూసి ఉస్మాన్ వారు ఇంతగా ఏడ్చేవారు. ఏడ్చి ఏడ్చి అతని కంటి కింద చారలు ఏర్పడ్డాయి. చెప్పారు, అయ్యా ఉస్మాన్, మీ ముందు స్వర్గం గురించి చెప్పినా మీరు ఏడవరు, నరకం గురించి చెప్పినా మీరు ఏడవరు, సమాధిని చూసి ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు? హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు అంటారు, పరలోకపు మజిలీలలో మొదటి మజిలీ సమాధి. ఎవరైనా సమాధిలో సాఫల్యం పొందితే వాడు ఆఖిరత్ దినాన సాఫల్యం పొందుతాడు. కాబట్టి నేను సమాధిని చూసి ఏడుస్తూ ఉన్నాను. హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తాలా అన్హు తన భార్య ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. హజరతే అబ్దుల్లా బిన్ రవాహా తన భార్య ఒడిలో తల పెట్టుకొని పడుకున్నారు. అకస్మాత్తుగా అబ్దుల్లా బిన్ రవాహా ఏడుస్తున్నారు. అతన్ని చూసి అతడి భార్య కూడా ఏడుస్తుంది. భార్యతో ప్రశ్నించాడు అబ్దుల్లా బిన్ రవాహా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? భార్య చెప్పింది, మీరు ఏడుస్తున్నారు కదండి, మిమ్మల్ని చూసి నేను ఏడుస్తున్నాను. అబ్దుల్లా బిన్ రవాహా అన్నారు, రేపు ప్రళయ దినాన నరకంపై ఒక వంతెన ఉంటుంది, దాని పేరు సిరాత్. ఆ వంతెన దాటగలనా దాటలేనా అన్న బెంగతో నేను ఏడుస్తున్నాను అని అబ్దుల్లా బిన్ రవాహా అంటున్నారు. నాకు సమాధి గుర్తుందా? ఆలోచించండి. ఈ రోజు నేను ముస్లింని, సుబ్హానల్లా, ఆఖిరత్ నాకు ఎంతవరకు గుర్తొస్తుంది ప్రియులారా? హజరతే ఉర్వా రదియల్లాహు తాలా అన్హు తన తండ్రి నుండి హజరత్ ఉర్వా తన తండ్రి నుండి ఉల్లేఖిస్తున్నారు. ఆయన బజారుకు వెళ్ళేటప్పుడు అమ్మ ఆయిషా ఇంటికి వెళ్ళి సలాం చెప్పి బజారుకు వెళ్ళేవారు. ఒకరోజు అమ్మ ఆయిషా ఇంటికి వెళ్ళారు. అమ్మ ఆయిషా సిద్దికా ఇంట్లో నమాజ్ చేస్తుంది. నమాజు చేస్తూ 52వ సూరే తూర్లో నరకపు వేడిగాలుల ప్రస్తావన ఉన్న వాక్యాన్ని చదువుతుంది. ఆమె ఏడుస్తుంది. ఆయన సలాం చెప్పకుండా బజారుకు వెళ్ళిపోయారు. బజార్ నుండి తిరిగి వచ్చి సలాం చెబుదాం అనుకున్నారు. అప్పటికి అమ్మ ఆయిషా నరకానికి సంబంధించిన వాక్యాలు చదువుతుంది, నమాజులో ఏడుస్తుంది. ప్రియులారా, ఈ రోజు మనం ఆఖిరత్ కోసం ఎంత ఆలోచిస్తున్నాం? ఒకవేళ మనం ఆఖిరత్ కు భయపడే వారమే అయితే రంజాన్ తర్వాత తిరిగి మస్జిద్కు రండి, ఈ ప్రసంగాలే మనకు అక్కర్లేదు. ఒకవేళ ఆఖిరత్ కోసం మన జీవితాల్లో ఆ భయం ఉంటే మనం ఇంతగా మన ముస్లిం సమాజాన్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది. ప్రియులారా, ఖైర్ సోదరులారా, వాస్తవమైన పండగ వారిదే. ఎవరైతే మరణాంతర జీవితం కోసం సామాగ్రి తయారు చేసుకుంటారో, మనకేం తెలుసు? మనం కష్టపడ్డామా? ఇస్లాం కోసం కష్టపడ్డామా? మన వద్దకు ఇస్లాం ఫ్రీగా వచ్చింది. మా నాన్న ముస్లిం, నా తాత ముస్లిం, నా ముత్తాత ముస్లిం. ఎవరైతే ఇస్లాం కోసం వారి జీవితాలలో త్యాగాలు చేశారో వారికి తెలుస్తుంది ఇస్లాం ఘనత. మన వద్ద ఇస్లాం ఫ్రీగా వచ్చేసిందండి. అల్లాహ్ అక్బర్. ఇబాదత్ ఎవరిది ప్రియులారా? రంజాన్ ఎవరిది? అల్లజీనా ఖాలు రబ్బునల్లాహ్ థుమ్మ ఇస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయికా అల్లా తఖాఫు వలా తహ్జను. రంజాన్ అలాంటి ఇబాదత్ వారి కోసం ప్రియులారా, ఎవరైతే అల్లాహయే నా ప్రభువు అని పలికిన పిదప ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇస్లాంపై దృఢంగా నిలబడిపోతారు. మరి ఇస్లాం మన వద్ద చాలా తేలిగ్గా వచ్చింది. వారిని అడగండి ఇస్లాం గురించి. ఎలా వచ్చింది ఇస్లాం? హజరతే సుమయ్య రదియల్లాహు తాలా అన్హా దేహము 2 ముక్కలుగా చీలితే మన వద్దకు ఇస్లాం వచ్చింది ప్రియులారా. హజరతే సుమయ్య రదియల్లాహు తాలా అన్హా, ఈ మస్జిద్ పేరు సుమయ్య, చదవండి. సుమయ్య రదియల్లాహు తాలా అన్హా జీవితం ఎలా వచ్చింది? ఈ మస్జిద్ సుమయ్యకి సుమయ్య అన్న పేరు ఇలాగనే వచ్చేసిందా ప్రియులారా? వారి యొక్క జీవితాలు ఇస్లాం కోసం దారా దత్తము చేయబడ్డాయి. వారి జీవితాలు ఇస్లాం కోసం. అల్లాహ్ అక్బర్. హజరతే సుమయ్య తౌహీద్ పై నించుంది. వచ్చాడు అబూ జహల్, సుమయ్య అల్లాహ్తో పాటు షిర్క్ చెయ్యు. సుమయ్య రదియల్లాహు తాలా అన్హా అంటున్నారు, అల్లాహు అహద్. ఆమె కుడి చేతికి తాడు, ఆమె కుడి కాలికి తాడు, ఇటుపక్క తాడు తీసుకువెళ్లి ఒంటెకు కట్టారు. ఆమె ఎడమ చేతికి తాడు, ఎడమ కాలికి తాడు, ఇటుపక్క ఒంటెకు తీసుకువెళ్లి కట్టారు. ఒంటెను 2 వ్యతిరేక దిశలలో నడిపించారు. మన చేతి 2 వేళ్లు ఎవరైనా వ్యతిరేక దిశలలో గట్టిగా లాగితే మీరు నేను భరించగలమా? ఆలోచించండి.
ఈ రెండు వేళ్లు గనక రెండు వ్యతిరేక దిశలలో గట్టిగా లాగితే మనం భరించగలమా? సుమయ్య రలియల్లాహు తఆలా అన్హా దేహం రెండు వ్యతిరేక దిశలలో లాగబడుతుంది. అబూ జహల్ వచ్చాడు, సుమయ్య అల్లాహ్తో షిర్క్ చెయ్యి. సుమయ్య అంటుంది, అల్లాహు అహద్, అల్లా ఒక్కడే సృష్టికర్త. అబూ జహల్ చేతిలో బరిసె ఉంది. ఆ బరిసె తీసుకొని కోపముతో సుమయ్య యొక్క కడుపులో గుచ్చబోయాడు. బరిసె తప్పి ఆమె మర్మాంగములో చొచ్చుకు వెళ్ళిపోయింది. ఆమె అల్లా మార్గంలో ప్రాణం పెట్టేసింది. ప్రియులారా, మరి వారి వద్దకు ఇస్లాం అలా వచ్చింది, మన వద్ద ఎలా వచ్చింది? నేను ఇస్లాం కోసం ఏం చేశాను? నేను మీ ఉద్యోగాలు మానేసి మొత్తం సన్యాసం తీసుకొని మస్జిద్ లో వచ్చి అల్లా 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 చెప్పమని చెప్పట్లేదే. ఉద్యోగం చేసుకోండి, మీ భార్య పిల్లల హక్కు నెరవేర్చండి. అల్లాహ్ హక్కు అల్లాహ్కి ఇవ్వండి. అల్లాహ్ యొక్క ఈ రోజు నేను ఉన్నాను, నా జీవితంలో ఈ శ్వాస పీల్చుకుంటున్నాను అంటే ఇది అల్లాహ్ యొక్క కరుణ. ప్రియులారా, అల్లా గనక ఈ శ్వాస ఏదైతే పీలుస్తున్నానో ఆ గాలి ఆపేస్తే, వీళ్ళు అడగండి, ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న వాడికి తెలుస్తుంది ఈ గాలి పీల్చటం యొక్క ఘనత ఏమిటో. వెళ్ళండి హాస్పిటల్ కు వెళ్ళి ఐసీయూలో ఉన్న వాడికి అడగండి, అయ్యా ఈ గాలి పీల్చటం ఏదైతే ఉంది చూసారు దీని ఘనత, వాడికి తెలుస్తుంది. ప్రియులారా, మరి ఎంత ప్రశాంతంగా ఈ గాలి పీల్చుకుంటున్నానే, మరి దీనిని నా కోసం ఇస్తున్న అల్లాహ్ కోసం నేనేం చేశాను? రోజుకు 5 పూట్ల సజ్జిదా చేయమంటున్నాడు అల్లాహ్ తాలా. 24 గంటలు వచ్చి కూర్చోమని చెప్పలేదు కదా ప్రియులారా. అయినా నేను అల్లాహ్ తాలా కోసం ఎందుకు ముందడుగు వేయట్లేదు ప్రియులారా? అల్లాహు అక్బర్. హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ రలియల్లాహు తాలాను మక్కాలో ఉన్న కోటీశ్వరుడు. ఈ రోజుకు 1450 ఏళ్ల క్రితం హజరతే ముసాబ్ ధరించిన బట్టల విలువ 63,000 రూపాయలు. ఈ రోజుకు 1450 ఏళ్ల క్రితం హజరతే ముసాబ్ ధరించిన బట్టల విలువ 63,000 రూపాయలు. అల్లాహ్ మార్గంలో మక్కా నుండి మదీనాకి వచ్చేశాడు. తల్లి ఒక గవ్వ కూడా చేతిలో డబ్బు పెట్టలేదు. మదీనాకు వచ్చి ఉహుద్ యుద్ధంలో షహీద్ అయ్యారు. అతని తల కప్పితే పాదము కప్పటానికి బట్ట సరిపోలేదు, అతని పాదం కప్పితే తల కప్పటానికి బట్ట సరిపోలేదు. 63,000 రూపాయల బట్టలు మక్కాలో ధరించిన వ్యక్తి ఇస్లాం కోసం చనిపోయారు. తల కప్పితే పాదం కప్పటానికి వస్త్రము లేదు. ప్రియులారా, ప్రవక్త అన్నారు, అతని పాదాలపై గడ్డి వేసి కప్పండి అయ్యా. ఈరోజు నేనేం చేశాను? మిమ్మల్ని ఈరోజు మీరు వెళ్ళండి, మీరు ఈరోజు మీ చేతులు మీ కాళ్ళు ఇస్తేనే ఈరోజు ఏమి చెప్పట్లేదు. మస్జిద్కు రండి, నమాజ్ ఆచరించండి, ఖురాన్ తిలావత్ చేయండి, ఇంటి వారికి ఇస్లాం బోధించండి. ఈ ఒక్క మాట అంటున్నాం ప్రియులారా. ఈరోజు మిమ్మల్ని వెళ్ళిపోండి, మీరు కూడా భార్య బిడ్డలు విడిచిపెట్టి అని చెప్పట్లేదే. హజరతే బిలాల్ రలియల్లాహు తఆలా తన పొట్టపై బండరాళ్ళు పెట్టి బాధించుకోవటానికి ఇష్టపడ్డారు గాని షిర్క్ చెయ్యటానికి ఇష్టపడలేదే. బిలాల్ బట్టలపై ఒంటిపై బట్టలు తీసి అతని దేహాన్ని గుర్రాలకు కట్టి మక్కా నగరములో ఎండలో ఎడారిలో రాళ్ల మధ్య బిలాల్ దేహము లాక్కొని వెళ్ళబడుతుంది. బిలాల్ దేహం నుండి రక్తము కారుతుంది. బిలాల్తో అంటారు, బిలాల్ షిర్క్ చెయ్యి. బిలాల్ అంటారు, అల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే నా సృష్టికర్త. అరే బిలాల్ దేహానికి ఇనుప కవచాన్ని తొడిగి బిలాల్ను ఎండలో పడుకోబెట్టండి, మక్కాలో ఎండలో ఎడారిలో ఇసుకలో పడుకోబెట్టండి. బిలాల్ను పడుకోబెట్టారు. బిలాల్ అల్లాహ్తో షిర్క్ చెయ్యి. బిలాల్ అంటారు, అల్లాహు అహద్. వారికి తెలుసండి ఇస్లాం ఘనత. ఈరోజు మన వద్దకు ఫ్రీగా వచ్చింది కదా. మనం ఏంటంటే మన మనస్సు చెప్తున్నట్టు, మీకేం తెలుసండి మా జీవితంలో కష్టాలు కడగండ్లు బాధలు ఎవరికి లేవు. ఇదంటారు మా జీవితంలో కష్టాలు. ఒక మాట వినండి, ఎవరినైతే అల్లాహ్ ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని అల్లాహ్ ఎక్కువగా పరీక్షలకు గురి చేస్తాడు. ప్రియులారా, రంజాన్ ఉపవాసాలు అన్ని పెట్టానండి, మా అమ్మాయికి బాగోలేదు. అల్లాహ్ నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, అల్లాహ్ ఇన్షాల్లా మేలు చేస్తాడు. ప్రవక్తలు ఏమైపోవాలి? అయ్యూబ్ అలైహిస్సలాం ఏమైపోవాలి? 18 సంవత్సరాలు వ్యాధిలో గడిపాడు ఆయన. అల్లాహ్ ప్రవక్త 18 ఏళ్లు వ్యాధిలో గడిపారు. దేహం అస్థి పంజరం, చీము, దుర్వాసన. ఏ రోజు అల్లాహ్పై ఈమాన్ కోల్పోలేదే. ఇబ్రాహిం అలైహిస్సలాం వారాల పాటు కాలిన అగ్నిలో వేయబడ్డారు. ఆయన విశ్వాసంతో
అల్లా బయటకు తీసుకొచ్చాడు. అయ్యూబ్ అలైహిస్సలాం ఈమాన్తో 18 ఏళ్ల తరువాత అయ్యూబ్ అలైహిస్సలాంకు అల్లా స్వస్థత ప్రసాదించాడు. అల్లా పరీక్షిస్తాడు ప్రియులారా, ఈమాన్ కోల్పోతామా? చివరి మాటలు సోదరులారా, ఈ రోజు మనం మన జీవితంలో ఈమాన్ పై దృఢంగా నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ కష్టాలు మీ జీవితంలో, నా జీవితంలో వచ్చాయా? ఒక 2 మాటలు వినండి. ప్రవక్త వారు పుట్టటం ఎలా పుట్టారు? ప్రవక్త వారు కన్ను తెరిచారు. ప్రవక్త వారు చూడటానికి ప్రవక్త వారి తండ్రే భూమి మీద లేదు. ప్రవక్త వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్త తండ్రి అబ్దుల్లా చనిపోయారు. ప్రవక్త పుట్టి కన్ను తెరిచిన వెంటనే తండ్రిని ప్రవక్త చూడలేదు. సుబ్హానల్లా. ప్రవక్త వారి జీవితంలో 6 ఏళ్ల వయస్సుకు ప్రవక్త చేరుకున్నారు. ప్రవక్త తల్లి చనిపోయింది. మనలో ఎంతమంది ఉన్నారు 6 ఏళ్ల వయస్సులో తల్లి తండ్రిని కోల్పోయిన అనాథలుగా మనలో ఎంతమంది జీవితం గడుపుంటారు? ప్రవక్త అల్లాహ్ తాలా ఇబాదత్ మానేశారా? అల్లాహ్ 6 ఏళ్ల వయస్సులోనే నా తల్లి తండ్రి లేని అనాథగా నన్ను చేసేశావు, అల్లాహ్ నేను నిన్ను ఆరాధించను, ప్రవక్త ఇబాదత్ విడిచిపెట్టేశారా? ప్రవక్తకు 4 అమ్మాయిలు పుట్టారు, 4 ఆడబిడ్డలు. ఎవరు? హజరత్ జైనబ్, రుకయ్య, ఉమ్మే కుల్సుమ్, ఫాతిమా. ప్రవక్త కళ్ళ ముందు 4 ఆడపిల్లల్లో 3 ఆడపిల్లలు ప్రవక్త బ్రతికుండగానే చనిపోయారు. ప్రవక్త వారి 4 ఆడపిల్లల్లో 3 ఆడపిల్లలు ప్రవక్త బ్రతికుండగానే చనిపోయారు. అల్లా, నా ఆడ సంతానాన్ని ఇలా నువ్వు లాక్కున్నావు అని ప్రవక్త ప్రశ్నించారా? ప్రవక్తకు 3 మగపిల్లలు పుట్టారు ప్రియులారా. హజరత్ అబ్దుల్లా, ఒకటి ఖాసిం, ఒకటి ఇబ్రాహిం, మారియా బింతె ఖిత్యా. 3 ఇబ్రాహిం, ఖాసిం, అబ్దుల్లా. ఈ 3 మగబిడ్డల్లో ఏ మగబిడ్డ కూడా పెరిగి పెద్దవాడవ్వలేదు. ఈ 3 మగపిల్లలు కూడా పసితనములోనే చనిపోయారు. ప్రవక్త ఇబాదత్ విడిచిపెట్టేశారా? అరే సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోడ్డుపై నడుస్తున్నారు. పిలిచేవాడు అంటాడు, ఓ పిచ్చివాడా, అల్లా రక్షించుగా. ప్రవక్త వారు వెళ్తున్నారు రోడ్డుపై, పిలిచేవాడు పిలుస్తాడు, ఖురైష్, ఓ మంత్రగాడా, ఓ కవి. ప్రవక్త వారు వెళ్తూ ఉన్నారు. విసిరేవాడు ప్రవక్త దేహంపై మట్టి విసురుతున్నాడు, విసిరేవాడు ప్రవక్త దేహంపై బురద విసురుతూ ఉన్నాడు. ప్రవక్త ఇబాదత్ను విడిచిపెట్టేశారా ప్రియులారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ నగరానికి వెళ్ళారు దావత్ ఇవ్వటానికి. తాయిఫ్ ప్రజలు ప్రవక్త వారిని 3 మైళ్ళు రాళ్లతో కొట్టి వెంబడించారు. ప్రవక్త దేహం నుండి రక్తము కారి ప్రవక్త చెప్పులకు పాదాలకు మధ్య రక్తము గడ్డవలే అయిపోయింది. ప్రవక్త, అల్లా నాకేంటి బాధ, ఇబాదత్ విడిచిపెట్టారా? ఉహుద్ యుద్ధ దినాన ప్రవక్త వారిని మక్కా ముష్రిక్కులు ఇలా కొట్టారు. ప్రవక్త వారి పెదవి చిట్లిపోయింది, కంటి కింద నరం తెగిపోయింది, ప్రవక్త వారి దంతం విరిగిపోయింది, ప్రవక్త ధరించిన ఇనుప శిరస్త్రాణం యొక్క ఇనుప చువ్వ ప్రవక్త తలలోకి చొచ్చుకు వెళ్ళిపోయింది. ప్రవక్త ముఖం నుండి రక్తము కారుతుంది. ప్రవక్త ఇబాదత్ విడిచిపెట్టేశారా ప్రియులారా? ఈరోజు నాకే కష్టాలు. ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఆయిషా సిద్దీకా రదియల్లాహు తఆలా అన్హా అవిశ్వాసులు ఆమెపై నఊజు బిల్లాహ్ వ్యభిచారపు నింద మోపారు. ప్రవక్త వారు ఇబాదత్ను ఆపేశారా ప్రియులారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా ముందు నమాజ్ చేస్తున్నారు. అబూ జహల్ చెప్పాడు, అరే ఒంటె కొయ్యబడింది, ఒంటె బోటి తీసుకువెళ్ళి ఎవరు దాని గర్భ సంచిని, ఇంత పెద్ద గర్భ సంచిని ముహమ్మద్ యొక్క వీపుపై పెడతారు. ఒక తుంటరి చేష్ట చేసేవాడు ఆ ఆడ ఒంటె బోటి తీసుకువచ్చి ప్రవక్త సజ్జదా చేస్తూ ఉండగా ప్రవక్త వీపుపై పెట్టాడు. ప్రవక్త సజ్జదా నుండి తల పైకెత్తలేకపోయారు. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా వచ్చి దాన్ని పక్కకు తొలగించింది. ప్రవక్త వారు, అల్లా నాకేంటి బాధలు, ఇబాదత్ విడిచిపెట్టేశారా? ప్రవక్త ఇంట్లో పడుకున్నారు. బయట 11 మంది మక్కా ముష్రిక్కులు ప్రవక్తను హత్య చెయ్యటానికి కాచుకొని కూర్చున్నారు. ప్రవక్త ఇబాదత్ విడిచిపెట్టలేదు. లబీద్ బిన్ అసం అనే ఒక యూదుడు ప్రవక్త వారిపై చేతబడి చేశాడు. ప్రవక్త ఇబాదత్ విడిచిపెట్టలేదు. ఏమని లెక్క పెట్టను. మనకు తెలిస్తే కదా సీరత్, మన ప్రవక్త జీవితం మనకు తెలియదు. ప్రియులారా, నా మాట మీరు సాధారణంగా తీసుకుంటే మీ ఇష్టం, లేదు ఎలా తీసుకుంటారు.
ప్రపంచం అంతా తెలుసు మనకి, ఫలానా వాడు అవుతున్నాయి శైతాన్, ఇవి అవి జరుగుతుంటాయి, ఈడు ఇన్ని బాల్ వేశాడు, వాడు అది ఫలానా ఫలానా శైతాన్ వచ్చేస్తుంది మన జీవితంలో. ప్రతి దాని గురించి నాలెడ్జ్ పెట్టే ప్రయత్నం చేస్తారు. అప్డేట్, లైలతుల్ ఖదర్ రాత్రిలో కూర్చొని చాలా మంది అప్డేట్లు చూస్తారు మొబైల్లో. వాడెంత కొట్టాడు, ఈడెంత కొట్టాడు, ఏంటి, అల్లాహ్ అక్బర్. ప్రవక్త సీరత్ చదివే భాగ్యం మనకు లేదా ప్రియులారా? అల్లాహ్కు ఏం సమాధానం చెప్తాం ప్రళయ దినాన? ఖైర్ ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఇబాదత్ మరణం వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాం. ఎవరైతే ఈ మాటతో లెగుస్తాడో వాడు ఇహ పరలోకాలలో సాఫల్యం పొందేవాడు. ఎవరైతే లైఫ్ ను జోక్గా కాలక్షేపంగా తీసుకుంటారో మీ సమాధానం ఆఖిరత్ దినాన అల్లాహ్తో మీరు చెప్పుకోవాలి. అల్లాహ్ తాలా మనందరికీ హిదాయత్ ను ప్రసాదించుగాక. జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇబాదత్ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.